ఆధునిక వ్యవసాయంలో కొత్త పద్ధతులను ఉపయోగిస్తూ సేంద్రియ వ్యవసాయంతో అధిక దిగుబడులతో పంటలు పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రకాశం జిల్లా రైతు శ్రీధర్ బాబు. రసాయన ఎరువులను వాడకుండా సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ పంటలు సాగు చేస్తున్నారు. పెట్టుబడి ఖర్చులు తగ్గిస్తూ మంచి దిగుబడులను పొందుతూ మార్కెటింగ్లో మెలకువలను పాటిస్తున్న ఈ రైతు విజయగాథని తెలుసుకుందాం ఇవాల్టి నెలతల్లి కార్యక్రమంలో. రసాయనాలు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో నాణ్యమైన పంటలు పండించే రైతులు చాలా అరుదుగానే కనిపిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రామానికి చెందిన రైతు శ్రీధర్ బాబు. కెమికల్ ఎరువులతో పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించిన ఈ రైతు సేంద్రియ సేద్యం వైపు అడుగులు వేశారు. ప్రకృతి వనరులు, గో వ్యర్థాలు, జీవన ఎరువులను ఉపయోగించి వరి, మామిడి, నిమ్మ ప్రధాన పంటలుగా సాగు చేస్తూ మామిడి, నిమ్మలో అంతర పంటలను పండిస్తున్నారు. మంచి దిగుబడులను సాధిస్తున్నారు. మాకు 4 ఎకరాలు నిమ్మ తోట అండి, 4 ఎకరాల మామిడి తోట ఉందండి. నిమ్మ తోటలో అంతర పంటలుగా అపరాలు, పెసర, మినుము, అలసంద ఇవన్నీ వేసుకుంటామండి. అలాగే మామిడి తోటలో కూరగాయలండి, తీగజాతి కూరగాయలు మొదలగునవి కాకర, బీర, సొర, బీట్రూటు ఇవన్నీ కూరగాయలు, టమోటా, ఇవన్నీ వేసుకుంటామండి. అలానే అపరాల పైర్లు, మినుములు, శనగలు ఇవన్నీ వేసుకుంటామండి. వాటితో పాటు మాకు వరి కూడా ఉందండి. ఆ వరి ఏంటంటే మేము సేంద్రియ వ్యవసాయం చేసుకుంటాం సార్. ఈ సేంద్రియ వ్యవసాయం ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, గత పరిస్థితులను బట్టి ఏ కూరగాయ తీసుకున్నా, ఏ పళ్ళు తీసుకున్నా, ఏమి తీసుకున్నా ఏంటంటే అన్ని రసాయన పదార్థాలు వేసినందువల్ల పుట్టిన పిల్లల దగ్గర నుంచి 60-70 సంవత్సరాలు వచ్చిన వయసు గల్ల వాళ్ళకి అన్ని వ్యాధులు వస్తున్నాయండి. అందువల్ల మేమేందంటే సేంద్రియ వ్యవసాయం చేసుకుంటే రసాయన పదార్థాలు వాడకుండా సేంద్రియ పదార్థాలు తింటే మా ఆరోగ్యం బాగుంటుంది, మా కుటుంబం ఆరోగ్యం బాగుంటుంది. అలానే సేంద్రియ పదార్థానికి మార్కెట్ బాగా ఉంటుంది, గిరాకీ ఉంటుంది. కాబట్టి మేము సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళామండి. మేము జీవామృతము, ఘనజీవామృతము, తర్వాత నీమాస్త్రము, అగ్నాస్త్రము, బ్రహ్మాస్త్రము ఇవన్నీ వాడుకుంటామండి. అలానే జీవన విరువులు అయినటువంటి ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాసు, అజిటోబ్యాక్టీరియా, ఫాస్ఫోబ్యాక్టీరియా ఇవన్నీ, తర్వాత వచ్చి పొటాషియం సాల్యుబులైజేషన్ బ్యాక్టీరియా ఇవన్నీ ఏంటంటే వానపాముల ఎరువులు, పశువుల వ్యర్థాలు ఇవన్నీ, జీలకలు ఇవన్నీ వేసుకొని మా పొలాల్లో ఏంటంటే సేంద్రియ కర్బనాన్ని డెవలప్ చేసుకుంటాం సార్. అలానే దోమ అనేది ఎంత ఉధృతి ఉంటుంది, ఎంతవరకు లేదు అనే ఉదాహరణకి ఒక స్టిక్కర్ వచ్చి పసుపచ్చ స్టిక్కర్ కానీ లేకపోతే బ్లూ కలర్ స్టిక్కర్ కానీ పెట్టుకుంటే దాని ఖరీదు వచ్చి 20 నుంచి 30 రూపాయలు ఉంటుందండి. అప్పుడు ఆ దోమ అనేది అంటే ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దాని ఉధృతం అనేది ఎంతవరకు ఉంటుంది, తెల్లదోమ ఎక్కువ ఉందా, పోనీ లేకపోతే ఆకుపచ్చ దోమ ఎక్కువగా ఉందని చెప్పి ఆ స్టిక్కర్ మీద గమ్ ఉంటుందండి. ఆ గమ్ముకి అంటుకొని ఉంటే మన పొలంలో ఆకుపచ్చ దోమ ఉందా, తెల్లదోమ ఉందని చెప్పి తెలుస్తుందండి. దాన్ని బట్టి మనము తూటుకాడు కషాయం, వరిలో వచ్చి తూటుకాడు కషాయం కానీ ఇవన్నీ కొట్టుకోవడానికి మనకి ఆస్కారం ఉంటుందండి. అలానే సేంద్రియ పదార్థాలు వాడినందువల్ల రెసిస్టెన్స్ పవర్ అనేది మొక్కలకు అనేది విపరీతంగా వస్తుందండి. దానివల్ల ఏంటంటే పంట నాణ్యత ఎక్కువగా ఉంటుంది. అలానే ఎక్కువ రోజులు ఏంటంటే నిల్వ ఉండటానికి కూడా సామర్థ్యం ఉండిద్దండి. ఎన్నో సంవత్సరాల నుంచి భూమిలో మనం విపరీతమైన రసాయన పదార్థాలు వేసాం. రసాయన పదార్థాలు వేసినందువల్ల ఏంటంటే మన భూమి అంతా ఏమైందంటే చౌడు బారిపోయింది. అది ఎందుకు పనికి రావట్లేదు అంటే, జస్ట్ లైక్ ఎలా చెప్పాలంటే మన చెరుకులో నుంచి రసం తీసి పడేసిన చెరుకు పిప్పి అనమాట. ఆ పిప్పి పొలానికి మనం ఇంకా రసాయన పదార్థాలు వేస్తే తెల్లగా చౌడు బారుతుంది అనమాట. ఈ సేంద్రియ వ్యవసాయం వరకు మనం మొగ్గు చూపామనుకోండి, పశువులు పెంట పోగులు కానీ, వానపాముల ఎరువులు కానీ, పచ్చిరొడ్డ ఎరువులు కానీ, ఈ జీవన ఎరువులు కానీ వేసామనంటే పొలంలోకి నెమ్మదిగా మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం నుంచి పొలంలో ఉన్న సౌడంతా నెమ్మదిగా పోయేసి పొలం అంతా గుల్లబారేసి వానపాములు ఇవన్నీ డెవలప్ అయ్యి విపరీతంగా సేంద్రియ కర్బనం అనేది డెవలప్ అవుతుంది అనమాట. అది జీవామృతం కావచ్చు, ఘనజీవామృతం కావచ్చు, జీవన ఎరువులు కావచ్చు, పచ్చిరొడ్డ ఎరువులు కావచ్చు. దానివల్ల ఏంటంటే మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది. మాకు 4 ఎకరాల నిమ్మ తోట ఉందండి. అలాగనే మాకు 4 ఎకరాలు మామిడి తోట ఉందండి.
మామిడి తోటలో సరాసరి నిమ్మ కానీ మామిడి తోట కానీ సరాసరి మాకు 3 నుంచి 3.5 సంవత్సరం అనేది 4 సంవత్సరాల క్రాప్ వస్తుందండి. ఈ క్రాప్ రావాలంటే రైతుకి విపరీతమైన ఖర్చు ఉంటుంది. మెయింటెనెన్స్, కలుపు కానీ లేకపోతే తెగుళ్ళు కానీ చీడపీడలు కానీ విపరీతమైన మెయింటెనెన్స్ రైతులకు ఉంటుంది. కాబట్టి దీన్ని ఏం చేశానంటే మామిడి తోటల్లో అంతర పంటలుగా తీగజాతి కూరగాయలు సొర, బీర, కాకర, టమోటో, వంగ, పచ్చిమిర్చి, క్యారెట్, బీట్రూట్ మొదలగున్న పంటలు వేసుకున్నాను. ఇవి షార్ట్ డ్యూరేషన్ పైర్లు అనమాట. 100 నుంచి 120 రోజులకి ఏంటంటే ఈ కూరగాయలు వచ్చేస్తాయి. ఈ కూరగాయలు ఏంటంటే రోజుకి ఉదయం ఒక 2 గంపలు, సాయంకాలం 2 గంపలు కట్ చేసేసుకొని మనం మార్కెట్కు వేసుకున్నందువల్ల ఏంటంటే రైతులకి ఏంటంటే స్వల్ప టైంలో కొంత ఆదాయం పెరిగిద్ది అని చెప్పి నేను మాడిఫై చేసుకున్నాను. అలానే ఒక్క మామిడి తోట 4 సంవత్సరాల 3.5 నుంచి 4 సంవత్సరాల క్రాప్కి వస్తుంది కాబట్టి దీన్ని కూడా మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీనికి మధ్యలో నేను ఏం చేశాను, మోనోపోలీ విధానం తీసుకుంటే పొలం అనేది ఐడెన్సిక్ మెథడ్ ప్రకారం ఎక్కడ అనేది ఖాళీ అనేది లేకుండా తీగజాతి కూరగాయలు కానీ లేకపోతే అపరాలు కానీ లేకపోతే జామ కానీ దానిమ్మ కానీ సపోటా కానీ మొదలుకొని కూరగాయల మొక్కలతో పాటు పండ్ల తోటల మొక్కలు కనుక వేసుకుంటే వీటితో పాటు వాటితో కూడా మనకి బయోడైవర్సిటీ వస్తుంది. కాబట్టి ఏంటంటే తెగుళ్ళు కానీ లేకపోతే పురుగులకు ఉధృతులను ఏంటంటే మనము అదుపులో చేసుకోవచ్చు. అదుపులో చేసుకున్నందువల్ల మనకి ఏమవుతుందంటే రైతులకి అదనపు ఆదాయము చేకూరుతుందన్నమాట. ఈ కూరగాయలకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా ఉపయోగపడతాయి. రైతులకి చేదోడు వాదాడుకుంటాయి. అలాగే జామ చెట్టు ఉంది, రేగ్గాయలు ఉన్నాయి. ఇవి సీజనల్ పంటలు అన్నమాట. డిసెంబర్ నాటికి జనవరి నాటికి ఈ పంటలు వస్తాయి కాబట్టి ఈ రేగ్గాయలు అమ్ముకోవచ్చు. అలాగనే జామకాయలు ఉన్నాయి. జామకాయలు ఏంటంటే రైతుకు కోసుకొని అమ్ముకున్నందువల్ల చాలా సేంద్రియ విధానంలో చేసిన కాయలు కూడా చాలా తాజాగా ఉంటాయి, మార్కెట్కి ఉపయోగపడుద్ది. రైతు అనేవాడు తన పొలంలో ఖర్చులు తగ్గించుకొని అదనపు ఆదాయాలను పెంచుకోగలిగితే రైతు మార్కెట్లో సస్టైనబిలిటీ నుంచి సర్వే అవుతాడని చెప్పి నా అభిప్రాయంగా చెప్తున్నానండి. 20 ఎకరాల్లో 4 రకాల వరిని పండిస్తున్నారు. నెల్లూరు సన్నాలు, బాపట్ల సన్నాలతో పాటు 2 దేశీ వరి రకాలను సాగు చేస్తున్నారు. వరిలో తెగుళ్లు, దోమ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు ఈ రైతు. పొలంలో దోమ ఉధృతిని తెలుసుకునేందుకు పచ్చ స్టిక్కర్లను అమర్చుకున్నారు. తద్వారా సేంద్రియ ఎరువులను అందిస్తున్నారు. పంటలో తెగుళ్లు, దోమ సమస్య తీవ్రం కాకముందే వాటిని నివారించగలిగితే రైతుకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయంటున్నారు రైతు శ్రీధర్ బాబు. వరండి 4 రకాల వెరైటీలు వేసాం సార్. అందులో నెల్లూరు సన్నాలండి, ఇది మినికిట్టు ట్రయల్స్లో ఉందండి. NLR 4001 అండి. దీని ప్రత్యేకత ఏంటంటే 150 రోజులకి వస్తుందండి. దోమపోటు, అగ్గి తెగులు అనేది చాలా తట్టుకుంటుందండి. దుబ్బులు కూడా వచ్చి 40 నుంచి 35 దుబ్బులు వస్తుందండి. అగ్గి తెగులు, దోమపోటు తగ్గినందువల్ల సగం మాకు ఖర్చు అనేది తగ్గిపోతుంది. దిగుబడి వచ్చి 35 నుంచి 45 మధ్య రావడానికి అవకాశం ఉందండి. అలానే బాపట్ల సన్నాలండి, BPT 2776 అండి. ఈ వెరైటీ కూడా దోమపోటు, అగ్గి తెగులు, పాము పొడ తెగులు కొంచెం తట్టుకునిద్దండి. ఇది కూడా 40 నుంచి 35 మధ్య రావటానికి ఆస్కారం ఉందండి. దీనివల్ల ఏంటంటే మాకు మార్కెట్లో తక్కువ టైంలో 150 రోజులకి మనకి పైరు వస్తుంది కాబట్టి మాకు గిట్టుబాటు కావటానికి మార్కెట్లో మేము అందరూ ఇంతకుముందు దొడ్డబియ్యం తినేవాళ్ళండి. ఇప్పుడు దొడ్డబియ్యం తినకుండా అందరూ ఏంటంటే నెల్లూరు సన్నాలే కావాలని అడుగుతున్నారు. కాబట్టి ఏంటంటే మాకు తక్కువ టైంలో ఏంటంటే మాకు ఈ పైరు వస్తుంది కాబట్టి మాకెంతో ఉపయోగం ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం సార్. వరిలో అండి సుడిదోమ వచ్చేసి వరి పంట మొత్తాన్ని నాశనం చేస్తుంది. వరి ఎలా అంటే వలయాలుగా రౌండ్స్గా వచ్చింది అంటే ఆ దోమ పోటు కుట్టింది అనుకోండి, ఆ పొలం అంతా ఏంటంటే సుడులకు తిరిగేసి మొత్తం నాశనం అయిపోతుందండి. ఇది తెల్లదోమ ఉందా లేకపోతే నల్లదోమ ఉందా అనేది ఐడెంటిఫికేషన్ చేయడానికి ఏంటంటే ఎకరాకు వచ్చి 4 నుంచి 5 స్టిక్కర్లు, పసుపచ్చ స్టిక్కర్లు పెట్టుకోండి. ఆ పసుపచ్చ స్టిక్కర్లు పెట్టుకున్నందువల్ల ఏమవుతుందంటే దానికి జిగురు అనేది అంటుకుంటుంది అనమాట. ఆ జిగురు ఉన్నందువల్ల ఏమవుతుందంటే ఇదిగో చూడండి, ఈ తెల్లదోమ ఉంది. ఈ తెల్లదోమ ఉన్నందువల్ల ఏంటంటే ఈ పొలంలో ఏంటంటే నాకు తెల్లదోమ ఉంది. దీనివల్ల ఏంటంటే మనకి పంట సుడిదోమ తగులుతుంది. దానివల్ల ఏంటంటే మనకి అవసరాన్ని బట్టి
తూటుకాడు కషాయం కొట్టుకోవడానికి ఉపయోగపడుద్ది. అంటే మనం ఈ స్టిక్కర్ ఖరీదు వచ్చి 20 రూపాయలు అవుతుందండి. ఇది పొలానికి 4 నుంచి 5 పెట్టుకుంటే ఏ దోమ మన పొలంలో ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఐడెంటిఫికేషన్ చేసుకొని మనము దానికి తగ్గ కషాయాలు కొట్టుకోవడానికి ఉపయోగపడుతుందండి. దీనికి రైతుకి ఏంటంటే ఒక 1000 రూపాయలు కానీ ఎకరాకు వచ్చి 20 రూపాయలు ఎక్కడ అంటే 100 రూపాయలు 150 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి, రైతుకి ఎంతో ఉపయోగం ఉంటుందండి. ఖర్చులు అనేది చాలా తగ్గించుకోవచ్చండి. రైతు సేంద్రియ పద్ధతిలో పంటలు పండించడం మాత్రమే కాదు, మార్కెటింగ్ చేసుకోవడం గొప్పతనం అంటారు ఈ రైతు. చాలా మంది రైతులు అక్కడే విఫలమవుతున్నారని చెప్తున్నారు. రైతు ఎవరి మీద ఆధారపడకుండా తమ ఆర్డర్ను తామే తయారు చేసుకోవాలి అంటున్నారు. అలా చేయగలిగితే రైతుకు సేంద్రియ సాగు లాభాలు తప్పనిసరిగా దక్కుతాయంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి మార్కెటింగ్ సదుపాయాలను కల్పించడంతో పాటు తమ పంటలకు ఆర్గానిక్ సర్టిఫికేట్ అందిస్తే రైతుకు ఎంతో మేలు జరుగుతుంది అంటున్నారు ఈ రైతు. చంద్రబాబు నాయుడు గారు ఈ సేంద్రియ వ్యవసాయం ఎందుకు చేయాలి, దీనివల్ల ప్రపంచానికి ఏ విధంగా మేలు జరుగుతుందని చెప్పి ఐక్యరాజ్య సమితిలో కూడా ఆంధ్రప్రదేశ్ తరపున తను ఉపన్యాసం ఇచ్చి రైతులకి ఎంతో మేలు చేశారండి. మా రైతు సోదరులకు కూడా ఒక సర్టిఫికేషన్ అనేది కనుక ఇస్తే ఏంటంటే మా రైతులకు కూడా ఎంతో మేలు జరిగిద్దని చెప్పి మేము ప్రభుత్వాన్ని మేము అభ్యర్థిస్తున్నామండి. అలాగనే మాకు మార్కెట్ పండించిన పంటకి మార్కెట్ సదుపాయము చూపిస్తే ఎంతో మేలుగా ఉండిద్ది. అలానే గవర్నమెంట్ హాస్టల్స్ కానీ గవర్నమెంట్ సంస్థలు కానీ చాలా ఉన్నాయి. ఆ గవర్నమెంట్ సంస్థలు ఉంటే ఆ సంస్థలకి ఏంటంటే మేము పండించిన సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన అపరాలు కానీ వరి కానీ ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ సంస్థలకి హాస్టల్స్ కానీ వాటికి కానీ సరఫరా చేస్తే రైతులకి ఎంతో మేలు జరిగిద్దని చెప్పి మన సీఎం గారు నేను కోరుకుంటున్నానండి. మన రైతు సోదరులకి సేంద్రియ వ్యవసాయం వైపు అందరూ కనుక మొగ్గు చూపితే ఏంటంటే ఎంతో మేలు జరిగిద్దని చెప్పి నేను అనుకుంటున్నానండి. అలానే కుటుంబ సభ్యులకి ఆరోగ్యం కూడా బాగుండాలి కాబట్టి మన తాతలు పాత రోజుల్లో పశు సంపదను ఉంచుకొని ఆవులు కానీ కోళ్ళు కానీ ఈ గేదెలు కానీ ఉంచుకొని వాటి వ్యర్థాలతోటి మనకి పండించుకున్నారు కాబట్టి కుటుంబం ఆరోగ్య పరిస్థితులు ఆ రోజులు చాలా మెరుగ్గా ఉండేయండి. ఇప్పుడు కొంచెం రసాయన పదార్థాలు వాడినందువల్ల కొంచెం ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మన రైతు సోదరులు అంతా చేయలేకపోయినా కూడా ఏంటంటే కొంతవరకైనా 1-2 ఎకరాలైనా సరే సేంద్రియ వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నానండి. మామిడి తోటల్లో నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో విపరీతంగా మంచు కురుస్తోంది. దీనివల్ల చెట్ల మీద తేనె మంచు పురుగు ఉధృతంగా ఉంటుంది. దీన్ని రైతు ముందుగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు ఈ రైతు. కాయ వచ్చిన తర్వాత ఫుడ్ ట్రాప్స్ను కొనుగోలు చేసి ఎకరాకు 10 నుంచి 15 ఏర్పాటు చేసుకుంటే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అంటున్నారు. మామిడి తోటలో వచ్చి నవంబరు, డిసెంబరు, జనవరి నెలకు వచ్చేకి ఏంటంటే విపరీతంగా మంచు పడుతుంది కాబట్టి ఆ మంచు టైంలో ఏంటంటే తేనె మంచు పురుగు అనేది అంటే ఉధృతంగా వస్తుంది. ఆ తేనె మంచు పురుగు ఉధృతంగా వచ్చినప్పుడు పూత అలాగనే పిందులు అనేవి విపరీతంగా రాలిపోతాయి. ఆ టైంలో ఏంటంటే రైతు సోదరులు దాన్ని గమనించుకుంటే ఆ మామిడి చెట్టు పూత మధ్యలో గుండ్రంగా గూడుగా కట్టేసి ఒక పురుగు ఉంటుందన్నమాట. ఆ పురుగును ఉధృతంగా గమనించుకొని ఆ టైంలో అవసరమైన కషాయాలు కొట్టుకుంటే ఎంతో రైతులకి మేలు జరుగుతుంది. అలానే కాయ వచ్చిన తర్వాత కాయ ఈగ అనేది చెప్పి కొన్ని ఈగ వస్తుంది అనమాట. ఆ కాయ ఈగ ఒక కాయను కనుక కుట్టిందంటే విపరీతమైన డ్యామేజ్ అయ్యి కాయలు మొత్తం మార్కెట్లో అమ్ముకోవడానికి పాడవుతాయి అన్నమాట. వాటికి ఏం చేయాలంటే ఫుడ్ ట్రాప్స్ అని చెప్పి ఉంటాయి. ఆ ట్రాప్స్ ఒక రైతులు ఒక ఎకరాకు వచ్చి 10 నుంచి 15 పెట్టుకుంటే ఏంటంటే రైతులకి ఎంతో ఉపయోగం ఉంటుంది. వాటి ఖరీదు కూడా పెద్ద ఎక్కువ కాదండి, 100, 130, 150 మధ్య ఉంటాయండి. ఎకరాకు వచ్చి 10 నుంచి 15 కానీ పెట్టుకుంటే ఏంటంటే ఆ కాయ ఈగలన్నీ ఏంటంటే వాటిల్లో పడేసి చనిపోతాయండి. దానివల్ల ఏంటంటే రైతులకి ఎంతో ఉపయోగంగా ఉంటుందండి. ఇది మన సిట్రస్ జాతికి చెందిన నిమ్మ జాతి పైరుకి మైక్రో న్యూట్రిషన్ డెఫిషియెంట్ వస్తుందండి. అలానే జింకు, బోరాను డెఫిషియెంట్ వస్తుందండి. వాటికి మనము నువ్వుల పిండి కానీ లేకపోతే ఘనజీవామృతం కానీ జీవామృతం కానీ మొదలుకొని వేసుకున్నందువల్ల ఏంటంటే మనకి న్యూట్రిషన్ డెఫిషియెంట్ తగ్గిద్దండి. అలానే ఐరన్ డెఫిషియెంట్ కానీ లేకపోతే ఇవి డెఫిషియెంట్ వచ్చినందువల్ల ఏంటంటే మన కాయ పగుళ్ళు మొదలుకొని కనపడుతుంటాయి కాబట్టి వాటికి మనం పాత ఇనుము ముక్కలు 1 కేజీ అలాగనే కాపర్ మన ఇంట్లో ఉన్న రాగి పాత్ర కానీ ఏమన్నా తీసిపోయి మన ఘనజీవామృతంలో కానీ జీవామృతంలో కానీ వేసేసుకొని 1 వారం నుంచి 10 రోజులు కనుక ఉంటే ఏంటంటే ఆ న్యూట్రిషన్ డెఫిషియెంట్ అని తగ్గిపోతుందండి. అలానే
సిట్రస్ జాతిలో మేజర్ సమస్య వచ్చి దోమ అండి. దోమ ఉన్నందువల్ల ఏంటంటే విపరీతమైన కాయ డ్యామేజీ తెగుళ్ళు వస్తాయండి. దానికి మీరు ఏం చేయాలంటే స్టిక్కర్ ఉంటుందండి, ఎల్లో కలర్ స్టిక్కర్ ఉంటుంది. ఆ స్టిక్కర్ నుండి ఎకరాకు వచ్చి 10-15 కనుక పెట్టుకుంటే ఏంటంటే ఆ దోమ ఉధృతి అనేది ఏంటంటే మనకి తగ్గించుకోవచ్చండి. అలాగనే కాయ ఈగ కానీ కాయ దోమ కానీ ఉంటుందండి. ఆ దోమ కుట్టినందువల్ల ఏమవుతుంది ఏంటంటే కాయ డ్యామేజ్ అయ్యి మార్కెట్లో ఏంటంటే అమ్ముడు బాక్స్ ఉంటుంది సార్. దానికి ఫుడ్ ట్రాప్ అని ఉంటుంది సార్. ఆ ట్రాప్ వచ్చి 100-120 రూపాయలు ఉంటుందండి. అట్లాంటివి ఎకరాకు వచ్చి 10-15 కనుక మీరు పెట్టుకున్నారనుకోండి రైతులకి ఎంతో ఉపయోగంగా ఉంటుందండి. అవి పెద్ద ఖరీదు కూడా ఏం కాదు సార్. మీరు కృత్రిమంగానే మీరు తయారు చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఎలా అని అంటారంటే ఒక చిన్న ప్లాస్టిక్ బౌల్ కానీ లేకపోతే ఒక చిన్న గిన్నె ఒకటి తీసేసుకొని దాంట్లో కిరసనాలు కానీ లేకపోతే వెనిగర్ కానీ కనుక వేసి దాంట్లో కొంచెం పెట్టి లైట్ ట్రాప్ కనుక పెట్టుకున్నాం అనుకుంటే అది మొత్తం ఆ ఈగలు మొత్తం వచ్చి పడేసి ఆ కిరసనాల్లో మొత్తం చనిపోతాయండి. దాన్ని ఆ విధంగా చేసినందువల్ల రైతులకి ఏంటంటే చాలా ఉపయోగంగా ఉంటుందండి. సేంద్రియ ఎరువులు సొంతంగా తయారు చేసుకుంటున్నారు ఈ రైతు. ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీతో సోలార్ పవర్ను ఏర్పాటు చేసుకున్నారు. పంటకు కావాల్సిన నీటిని, ఎరువులను డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. సేంద్రియ వ్యవసాయం అంటే ఇప్పుడు వర్మీ కంపోస్ట్ అనేది మేమే తయారు చేసుకుని చెట్లకి వేసుకుంటున్నాము. 5 కేజీలు లెక్కన వేసుకొని దాన్ని వేస్తున్నాము. డ్రిప్ ద్వారా జీవామృతము, వేస్ట్ డీకంపోజరు డ్రిప్ ద్వారా పంపిస్తున్నాము. దానికి మళ్ళీ ట్రైకోడెర్మా యూరియా అనేది ఏరుకుళ్ళు రాకుండా దాన్ని వాడుతున్నాము. ఇంకా మిగతా ఈ జీవామృతము, ఘనజీవామృతము అన్నీ మేమే తయారు చేసుకొని డ్రిప్ ద్వారా పై ద్వారా ఇవ్వగలుగుతున్నాము. ఈ మామిడి తోటల్లో అంతర పంటగా కూరగాయలు, బీర, మిరప, బెండ, టమోటా ఇట్లా వేసుకొని వాటికి కూడా సేంద్రియ వ్యవసాయమే చేస్తున్నాము. అన్నీ సేంద్రియ చేసుకుంటున్నాం. సేంద్రియ వ్యవసాయం చేసుకున్న దానివల్ల ఖర్చు అనేది మనకి తగ్గిపోతుంది. ఆవు పేడ, ఆవు పంచకము మెయిన్, అవి 2 కావాలి. ఆవు పేడ బెర్రపేడ వాడుకున్నా కూడా పంచకం అనేది ఆవు పంచకమే కంపల్సరీ కావాలి. అది 3 సంవత్సరాలు ఉన్నా కూడా చెడదు. ఆవు పంచకం చెడిపోవు. 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయినా సరే ఆవు పంచకం చెడిపోవు. దాని తోడు యాప గింజల కషాయం, యాప గింజలతోటి కషాయం చేసి ఆ కషాయాన్ని 15 రోజులకు ఒకసారి పిచికారీ చేస్తున్నాము. అది పిచికారీ చేసిన దానివల్ల ఏంటంటే మనకి పురుగు వచ్చి గుడ్డు పెట్టదు. ముందు గుడ్డు పెట్టడానికి ఆ స్మెల్కి అది పక్కెళ్ళిపోయిద్ది. మనం కంటిన్యూస్గా 15 రోజులు కొట్టసాగాలి. మనం 15 రోజులు కొట్టకుండా నెలకు ఒకసారి కొడితే పురుగు వచ్చి వాలిన తర్వాత యాప గింజల కషాయం ఎందుకు పనికిరాదు. పురుగు రాకుండా ఉండాలంటే ముందు యాప గింజల కషాయం కొట్టుకోవాలి. దాన్ని మేమే స్వయంగా తయారు చేసుకొని మేమే దానికి వర్మీ కంపోస్టు వేసిన దానివల్ల నేల గుల్లపారుతుంది. ఎర్రలు అక్కడికక్కడే దానికి తన చెట్టుకి ఆ భూమిలో అక్కడే ఎరువు తీసుకోగలిగిద్ది. రసాయనం వేసిన దానివల్ల ఎండు కొమ్మ వస్తుంది. దానికి తోడు 30 సంవత్సరాలు ఉండాల్సిన చెట్టు 20 సంవత్సరాలకి ఎండిపోతుంది మందులు రసాయనం వాడిన దానివల్ల. ఈ సేంద్రియ వ్యవసాయం, ఈ వర్మీ కంపోస్టు, ఈ జీవామృతాలు, ఘనజీవామృతాలు వాడిన దానివల్ల 30 సంవత్సరాలు చెట్టుకు లైఫ్ ఉండిద్ది. కంపోస్ట్ అనేది మామూలుగా ఈ తొట్టుల్లో ఈ బెడ్లు గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ కింద మాకు బెడ్లు కట్టించారు. దాంట్లో ముందు ఒక అడుగు ఒక లేయరు చెత్త వేసి, తర్వాత ఒక లేయరు పేడ వేసి, మళ్ళీ ఒక లేయరు చెత్త వేసి అడుగు, మళ్ళీ దానిపైన పేడ వేసి ఎర్రలు తీసుకొచ్చి ఎర్రల దాంట్లో వదిలేస్తాం. ఎర్రలు వదిలేసిన తర్వాత ప్రతిరోజు ఉదయం సాయంత్రము పలసంగా నీళ్లు పెట్టాలి. నీళ్లు పెట్టిన దానివల్ల అది ఎప్పుడు తేమ % ఎక్కువ ఉండాలి దాంట్లో. అది 40 రోజులు తయారవుతుంది. 40 రోజుల తర్వాత మనం తీసి పొరలుగా పైన ఆరిపోయింది తీసుకొని మనం మొక్కలకి వేసుకోవాలి. వేసుకున్న దానివల్ల మందులుగా వేసిన దానివల్ల చెట్టుకి అనేది చీడపీడలు తగ్గిపోతాయి. చీడపీడలు తగ్గిపోయి చెట్టు యాక్టివ్గా ఉండిద్ది. ఎర్రలు మన దగ్గరే జిక్కుతాయి. ఒక్కసారి మనం తీసుకొచ్చి వేసుకున్న తర్వాత అవి మనకాడ ఉత్పత్తి అవుతాయి. అవి పిల్లలు చేస్తాయి. అవి పిల్లలు చేసి పెరుగుతాయి. మళ్ళీ మనం ఇంకో రైతుకి ఇవ్వచ్చు. వేస్ట్ కంపోజర్ లాగానే 5 లీటర్లు తీసుకుపోయి మళ్ళీ ఇంకో రైతుకి ఇచ్చి 5 లీటర్లు 200 లీటర్లు నీళ్లు కలుపుకొని బెల్లము శనగపిండి వేసి అట్లా మళ్ళీ దాంట్లో 5 లీటర్లు పీల్చుకొని మనం మేతకో దున్నిగడ్డి కనుక నీళ్ళు ముందేస్తా పెరుగుతూ ఉన్నట్టు ఇది కూడా ఉత్పత్తి అయిపోతూ ఉండిద్ది. సేంద్రియ వ్యవసాయం దానివల్ల చీడపీడలు తగ్గిపోతున్నాయి. చెట్లు ఆరోగ్యకరంగా ఉంటున్నాయి. రసాయనాలు వాడిన దానివల్ల అన్ని ప్రాబ్లాలే ఉన్నాయి. ఒక పక్క డబ్బులు అయిపోతున్నాయి, ప్లస్ మళ్ళీ దానికి అది 1200 పెట్టుకుంటాం. ఆ 1200కి ఈ ఘనజీవామృతం అనేది కింటా తయారైద్ది. 2 క్వింటాలు తయారైద్ది. ఇది బెల్లం 1 క్వింటా ఇది తయారైనాక దానికి మళ్ళీ 4 క్వింటాలు వర్మీ కంపోస్ట్ కలుపుకొని మొక్కలకి వేసుకోవాలి. 10 కేజీల పేడలో 2 కేజీల బెల్లము, 2 కేజీల శనగపిండి, 5 లీటర్ల పంచకము, ఆవు పంచకము కలిపి వాటిని ముద్దలుగా చేసి వాటిని ఆరబెట్టి వాటిని పొడి చేసిన తర్వాత దాంట్లో 10 కేజీలకి క్వింటా వర్మీ కంపోస్ట్ కలుపుకుంటే అప్పుడు మనం 110 కేజీల వర్మీ కంపోస్ట్ అవుతుంది.
మనకు పెట్టుబడి ఎంత అయింది? బెల్లం ఈరోజు మార్కెట్ ప్రకారం 35 రూపాయలు తీసుకున్నా కూడా 2 కేజీలు 70 రూపాయలు, శనగపిండి 60 రూపాయలు తీసుకున్నా కూడా 120, 120 ఒక 70, 190 రూపాయలకి మనకు ఎరువు తయారవుతుంది. పళ్ళ తోటలో నిమ్మ కావచ్చు, మామిడితో కావచ్చు, దానిమ్మ కావచ్చు, ఈ జామతో కావచ్చు, ఏ పండ్ల తోటలో అయినా సరే మేజర్ సమస్య ఏంటంటే వేరుకుళ్ళు, ఎండు తెగులు అనేది వస్తుందండి. ఏరుకుళ్ళు, ఎండు తెగులు రైతులకి సింపుల్గా తగ్గించుకునే విధానం ఏంటంటే ఒక 5 కేజీలు ట్రైకోడర్మా విరిడి, 100 కేజీలు వానపాముల ఎరువు కానీ, లేకపోతే వేపపిండి కానీ, లేకపోతే పశువుల వ్యర్థాలు కానీ వేసుకొని ఇవి ట్రైకోడర్మా విరిడి 5 కేజీలు కనుక కలుపుకొని వారం నుంచి 10 రోజులు కనుక ఉంటే మొత్తం ఈ ఎరువంతా కుళ్ళిపోయి పైన బూజులాగా తయారవుతుంది. ఆ ట్రైకోడర్మా విరిడి తీసుకెళ్ళి మొక్కల పాదుల్లో కనుక వేసుకుంటే రైతులకు ఎంతో మేలు జరుగుతుందండి. అలానే ట్రైకోడర్మా విరిడి జీవామృతంలో కానీ లేకపోతే జీవామృతంలో కలుపుకొని మొక్కల పైన కూడా స్ప్రేయింగ్ చేసుకున్నందువల్ల ఏంటంటే ఎండు తెగులు, వేరుకుళ్ళు తెగులు తగ్గిపోయి రైతులకి ఎంతో మేలు జరుగుతుందని చెప్పి మా పొలంలో మేము చేసినందువల్ల ఏంటంటే మీ అభిప్రాయాన్ని మేము తెలుసుకుంటున్నామండి. రైతు సోదరులు కూడా ఈ విధానాన్ని అవలంబించి చెట్లని వేరుకుళ్ళు, ఎండు తెగుల నుంచి రక్షించుకుంటారని నేను కోరుకుంటున్నానండి. సేంద్రియ సాగుపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. ఓపికతో ముందుకు సాగితే అధిక దిగుబడులు సాధించడం అసాధ్యమేమీ కాదు. సేంద్రియ వ్యవసాయం ద్వారా జీవకోటికి, ప్రకృతికి ఎంతో మేలు జరుగుతోంది. ప్రతి ఒక్క రైతు 2 సంవత్సరాలకోసారి పంటల మార్పిడి పాటించి అధిక దిగుబడులు పొందాలి. రసాయన మందులు వాడకుండా ప్రకృతిలో లభించే వనరులతో, గోవు వ్యర్థాలతో, జీవన ఎరువులతో పంటలను సాగు చేసుకోవచ్చు. దీని ద్వారా 50% ఖర్చులు తగ్గించుకోవచ్చు. మొక్కుబడిగా వ్యవసాయం చేయకుండా పట్టుదలతో, ఓపికతో సాగును సాగిస్తే రైతుకు లాభాలు దక్కడం తథ్యం.